హాయ్, నేను మీ డాక్టర్ శ్రీ కడపరావు, డైరెక్టర్ కన్సల్టెంట్ ఈఎన్టీ, డాక్టర్ రావు సిఈటీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, హైదరాబాద్, ఇండియా. సాధారణంగా నా దగ్గర కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోబోయే ముందర అడిగే ప్రశ్న ముఖ్యంగా మనకు కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత నార్మల్ హియరింగ్ ఉంటుందా లేదా. దీనికి సమాధానం, ఒక చిన్న బాబు వాడికి 1 or 2 years అప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ చేసి ఉంటాను, పుట్టుకతో కంప్లీట్లీ డెఫ్ అండ్ మ్యూట్ గా పుట్టిన వాడిని ఒక 6-7 సంవత్సరాల తర్వాత నీకు ఎలా వినపడుతుందంటే నాకు అబ్సల్యూట్లీ నార్మల్ హియరింగ్ ఉంది డాక్టర్ అంటారు. అందుకనే నేను మీలా మాట్లాడుతున్నానని చెప్పంటాడు. ఎందుకంటే వాడు అసలు నార్మల్ సౌండ్స్ కి ఎక్స్పోజ్ అయ్యి ఉండడు. వాడికి వినపడేది ఓన్లీ కాక్లియర్ ఇంప్లాంట్ సౌండ్స్ మాత్రమే. ఇదే ప్రశ్న నేను ఒక అడల్ట్ మన మాదిరిగా వినపడే వ్యక్తికి కంప్లీట్ గా దురదృష్టవశాత్తు వినికిడి పోయింది అనుకుందాం. ఏ వైరల్ ఇన్ఫెక్షన్సో లేకపోతే మెనింజైటిసో లేకపోతే టీబీ మెడిసిన్స్ వాడడం వల్లనో వినికిడి కంప్లీట్ గా పోయినప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ చేసినప్పుడు ఇమీడియట్ గా స్విచ్ ఆన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే పదం, నాకు డాక్టర్ ఎలక్ట్రానిక్ గా లేకపోతే రోబోటిక్ గా వినపడుతుందని చెప్పంటారు. ఇదే పర్సన్ కనుక ఫ్రీక్వెంట్ గా మ్యాపింగ్ సెషన్స్ కానీ థెరపీ, స్పీచ్ థెరపీ అనేది ఉంటుంది, ఈ సెషన్స్ అనేవి రెగ్యులర్ గా అటెండ్ అయితే వాళ్ళు ఏమని చెప్తారంటే నాకు అబ్సల్యూట్లీ నార్మల్ గా ఉంది డాక్టర్ హియరింగ్ అంటారు. సో ఇది ఎప్పుడు జరిగే ప్రక్రియ అన్నమాట. కాక్లియర్ ఇంప్లాంట్ చేయడమే కాదు, దాని తర్వాత థెరపీ అనేది తీసుకుంటే మన మాదిరిగా అబ్సల్యూట్లీ నార్మల్ హియరింగ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.